రెడ్ బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. బీహార్ లోని బెట్టియాలో జిల్లా విద్యాశాఖ అధికారి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ నివాసంపై విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం 23వ తారీఖు ఉదయం బృందం దాడి చేసేందుకు వచ్చింది. బీహార్ లోని అనేక ఇతర జిల్లాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డిఈఓ రజనీకాంత్ ప్రవీణ్ అక్రమంగా ఆస్తులు సంపాదించారని విజిలెన్స్ కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఫిర్యాదు తర్వాత ఈ చర్య తీసుకున్నారు. తెల్లవారుజామున చేపట్టినటువంటి ఈ చర్య జిల్లా విద్యాశాఖలో మొత్తం అంతా కూడా ప్రాంతం అంతా కూడా కలకలం రేపింది. పాట్నా నుంచి వచ్చిన విజిలెన్స్ బృందం జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రజనీకాంత్ ప్రవీణ్ అద్దె ఇంటిపై ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. అయితే విద్యాశాఖ అధికారి రజనీకాంత్ ప్రవీణ్ ను కూడా విచారించారు. ఘటనా స్థలం నుంచి భారీగా నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి డి ఇంట్లో మనం విజువల్స్ లో చూస్తున్నాం. బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఇంట్లో కట్టలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో నగదు కనిపిస్తోంది. భారీగా డబ్బు మొత్తం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే 1 lakh or 2 lakh శాలరీ ఉంటుంది. అలాంటి వ్యక్తికి ఇంత డబ్బు రావటం వెనుక అసలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఇక్కడే కాదు, ఇంకెక్కడైనా దాచారాన్ని అనుమానాలు ఇప్పటికీ కూడా విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒక డిఈఓ ఇంట్లో ఇన్ని కట్టలు నగదు, అలాగే మనము విజువల్స్ చూస్తూ ఉన్నాము. మనీని లెక్క పెట్టే మిషన్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఇంత డబ్బు ఆయనకి ఎక్కడిది అసలు? రైట్ సౌమ్య, ఇటు బీహార్ కు సంబంధించిన డిఓ ఇంట్లో నోట్ల కట్టలు కలకలం రేపాయి. దానిలో భాగంగా విజిలెన్స్ తనిఖీలో భాగంగా ఆ డిఓ నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు ఉండడం వారు గమనించారు. దీనికి సంబంధించి అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చి ఎవరిచ్చారు, ఎప్పటి నుంచి ఈ విధంగా లంచాలు తీసుకుంటున్నారు అనే దానికి మాత్రం కంప్లీట్ గా విజిలెన్స్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. అంటే బీహార్ లోని బెట్టియా డిఓ రజనీకాంత్ ఇంట్లో విజిలెన్స్ చేసిన తనిఖీలో భాగంగా ఇంత భారీ మొత్తంలో, అంటే ఇప్పటి వరకు రికవరీ చేసిన సొమ్ము ప్రకారం చూసుకుంటే కనుక 10 కోట్ల పైనే ఉంది అనేది విజిలెన్స్ అధికారుల నుంచి సమాచారం అయితే ఉంటుంది. మరోవైపు నగదుతో పాటు బంగారం, ఇంకా ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇటు రజనీకాంత్ భార్య, పిల్లలు, రజనీకాంత్ పేరు మీదతో పాటు వారి రిలేటివ్స్, బంధువుల సంబంధించిన వారి పేర్ల మీద కూడా వారిని బినామీగా పెట్టి కొన్ని ల్యాండ్స్ కూడా వారి పేరు మీదుగా ఉన్నట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక ఏదైతే డబ్బు ఏదైతే నగదు, ఆ డబ్బును లెక్కించేందుకు కూడా భారీగా ఈ నోట్ల కట్టలను లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్ ను కూడా తీసుకొచ్చి మరి విజిలెన్స్ అధికారులు ఈ కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే కామన్ గా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ కు అంటే లంచాలు అందరూ తీసుకుంటూ ఉంటారు, కానీ జీతం ఎంత ఉంటుంది, శాలరీ అనేది కూడా అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. దాదాపు 1.5 lakh వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీ ఉంటుంది. కానీ ఇంత మొత్తంలో ఆ సర్వీసులు ఎంత సంపాదించాడు, అంటే ఎంత మొత్తంలో సంపాదించాడంటే అక్రమ మార్గంలోనే సంపాదించి ఉంటాడు అనేది కూడా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. అంటే ఈ లంచానికి సంబంధించి కొంత విజిలెన్స్ వద్ద కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో వీరు విజిలెన్స్ అధికారులు రజనీకాంత్ పై నిఘా పెట్టి వారి నివాసానికి వెళ్లి ఈ సొమ్మునంతా కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా విజిలెన్స్ అధికారులు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. అంటే జిల్లా విద్యాశాఖ అధికారి రజనీకాంత్ సంబంధించిన నివాసంలో ఇటువంటి కోట్లలో సొమ్ము అనేది బయటపడడంతో అందరు కూడా నిద్రపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇతని నివాసంలోనే ఇంత డబ్బు ఉంటే ఇంకా వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ, అంటే ల్యాండ్స్ పరంగా ఎవరి పేరు మీద ఇంకా డాక్యుమెంట్స్ కానీ బ్యాంక్స్ లాకర్స్ కూడా తెచ్చేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంటే 3 ఏళ్లుగా ప్రవీణ్ బెట్టయ్యలో 3 ఏళ్లుగా డిఓగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు అనేది ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. అది రైడ్ పూర్తయిన తర్వాత ఏం దొరికింది ఏంటి అనే దానిపై మాత్రం క్లియర్ గా సమాచారం, అధికారిక ప్రకటన అయితే విజిలెన్స్ అధికారుల నుంచి ప్రపంచానికి అంటే బయటకు అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ఇతర ప్రాంతాల నుండి ఎక్కడెక్కడ ఏమున్నది అనే దాని కోణంలో విజిలెన్స్ అధికారులు మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బసంత్ విహార్ ప్రాంతంలో ఈ దాడి జరుగుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అభిరామ్ సింగ్ స్వయంగా నోట్ల లెక్కింపు యంత్రంతో అక్కడికి వెళ్ళిన మీడియాకు మొత్తం ఇదంతా తెలియడంతో మొత్తం జరిగిన ఘటన అంతా బయటకు వచ్చింది. బెట్టియా మినహా మిగతా చోట్ల సోదాలో ఏం దొరికిందన్న సమాచారం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రస్తుతం ఈ నోట్ల కట్టలు దాదాపు 10 కోట్లకు పైగా నోట్ల కట్టలు, బంగారం,
ఇంకా కీలక డాక్యుమెంట్లను కూడా విజిలెన్స్ అధికారులు పోలీసులు స్వాధీనం చేసుకోవడం పట్ల కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అంటే ఎన్నాళ్ళ నుంచి ఈ సర్వీస్ లో ఉన్నారు, ఎప్పటి నుంచి లంచాలు తీసుకుంటున్నారు, ఆయన శాలరీ ఎంత, ఎంతకు ముందు ఆయన ఆస్తులు విలువ ఎంత, ఇప్పుడున్న ఆస్తులు విలువ ఎంత అనే దానిపై కూడా మొత్తం ఎంక్వైరీ కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నివాసంలో ఎంత కోట్ల కొద్ది డబ్బు, బంగారం, డాక్యుమెంట్స్ దొరకడం పట్ల మాత్రం అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శివ ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తుంది, రైట్స్ జరుగుతుంది కూడా ఒక అద్దె ఇంట్లోనే. అంటే కామన్ డిఓ ఆయనకు ఒక సొంత ఇల్లు కూడా ఇప్పటివరకు లేకపోవడం అనేది మనం చూస్తున్నాం. అదంతా కనిపిస్తే కదా. అయితే తెర వెనుక ఒకటి ఉంది, తెర ముందు చూస్తే ఒకటి కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విచారణ దృష్ట్యా ఈయన ఎలా ఎదుర్కోబోతున్నారు డిఓ, దీని గురించి ఆయన వివరించే అవకాశాలు ఉన్నాయి? అసలు పోలీసుల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కీలక సమాచారం, ముందస్తు సమాచారంతోనే ఈ డిఓ నివాసం పైన బిజినెస్ అధికారులు దాడులు కొనసాగించారు. అంటే నివాసం లేకపోయినా వేరే నివాసంలో ఉంటూ తను ఈ అడ్డుదారుల్లో అక్రమార్జన చేస్తున్నారు అనేది ఒక సమాచారం అయితే విజిలెన్స్ అధికారులు అవుతుంది. దానిలో భాగంగానే వారు విజిలెన్స్ అధికారుల సమాచారంతో ముందస్తుగా వాళ్ళు రెక్కి నిర్వహించి ఏం జరుగుతోంది, వచ్చిన సమాచారం నిజమా కాదని తెలుసుకునేందుకు ముందుగా వాళ్ళు పక్క సమాచారంతో రెక్కి నిర్వహించారు. తర్వాత అక్కడికి వెళ్లి నివాసానికి వెళ్లి సోదాలు చేసిన క్రమంలో డబ్బంతా కూడా బయటపడిన తర్వాత వారందరూ కూడా నిర్ఘాతపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరి నివాసాలు అయితే డబ్బును స్వాధీనం చేసుకున్నారో డిఓ రజనీకాంత్ మాత్రం ఫర్దర్ గా చట్టపరంగా ఏ విధంగా ఎదుర్కొంటారో అనే దానిపై మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా అంత పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం, దానికి సంబంధించి డిఓ రజనీకాంత్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డబ్బు ఎక్కడిది, ఈ డాక్యుమెంట్లు ఎక్కడిది, ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కొనడానికి ఎక్కడి నుంచి సంపాదన వచ్చింది అనే దానిపై కూడా ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే మాత్రం ఇంకా విజిలెన్స్ అధికారులు ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంప్లీట్ తనిఖీలు ముగిసిన తర్వాత ఇటు రజనీకాంత్ నివాసంతో పాటు వారి భార్య కుటుంబ సభ్యులు కానీ, ఇటు వీరి కుటుంబ సభ్యులు కానీ, ఇద్దరి కుటుంబ సభ్యుల బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడ సోదాల్లో దొరికిన దాన్ని బట్టి అక్కడ డాక్యుమెంట్స్ కానీ, ఇతర డబ్బు కానీ, ఇటు రజనీకాంత్ సంబంధించిన డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ కూడా విజిలెన్స్ తనిఖీలో బయటపడిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ. రైట్, చూస్తూ ఉన్నాం కదా, విజువల్స్ లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. కౌంటింగ్ మిషన్ పట్టుకొని మరి విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రజెంట్ ఏదైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడికి వెళ్ళడం జరిగింది. అద్దె ఇంట్లో ఒక డిఓ ఉంటున్నప్పటికీ కూడా ఇంత కట్టలు బయటికి వస్తాయని మాత్రం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అక్కడ ఉన్నటువంటి బంగారం కానీ, నగదు, డబ్బులు ఇవన్నీ చూసి నోరెళ్ళబెట్టినటువంటి పరిస్థితి ప్రజెంట్ అక్కడ డిఓ ఇంట్లో ఖచ్చితంగా విజిలెన్స్ అధికారులు అక్కడ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. రకరకాల అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఒక డిఓ నార్మల్ సాధారణ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇంట్లో ఇలాంటి దారుణం అనేది అయితే ఖచ్చితంగా ఎవరు ఊహించి ఉండరు. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే శాలరీని అంతంత మాత్రం సరిపెట్టుకుంటూ బతుకుతూ ఉంటారు. అలాంటి వారింట్లో కూడా ఇలాంటి డబ్బులు కనిపించడం అనేది నిజంగా అక్కడ జిల్లా ప్రాంత అధికారులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పాఠశాలలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కావచ్చు, అందరూ కూడా షాక్ కి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఇంకా చూస్తూనే ఉండండి బిగ్ టీవీ డిజిటల్.